సహజంగా జీవించిన జంతువులన్నీ ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనిషి ఎందుకు అనారోగ్యంగా ఉన్నాడు అంటే క్లియర్గా ఆన్సర్ వచ్చేస్తుంది కదా. మన జీవితంలోనే ఏదో పొరపాటు చేస్తున్నామని ఇది మనం మాట్లాడతాం కాదు. ఇవాళ వైద్య విధానం మాట్లాడుతుంది ఏమని, ఆధునిక వైద్య విధానం చాలా క్లియర్గా చెప్తా ఉంది. డీజనరేటివ్ డిసీజెస్ కానీ, సైకోసోమాటిక్ డిసీజెస్ కానీ, ఆటోఇమ్యూన్ డిసీజెస్ కానీ ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్ మాత్రమే, జీవన విధానంలోని లోపంలో వస్తున్న జబ్బులు మాత్రమే. పరిష్కారం ఏమిటి? జీవన విధానంలోని లోపాన్ని సరిచేసుకోవడం. మొత్తం ఈ జబ్బుల పర్సెంటేజ్ ఎంత? సుమారు 85 to 90% జబ్బులు అనేవి. అంటే ఇవాళ సమాజంలో ఉన్న జబ్బులు 85% to 90% జబ్బులన్నీ కూడా లైఫ్ స్టైల్ డిజార్డర్స్, జీవన విధానంలోని మార్పుల వల్ల తగ్గుతాయి అని మోడర్న్ సైన్స్ అనౌన్స్ చేసినట్టయితే దాని అర్థం ఏమిటి? ప్రధానమైనది ప్రకృతిని అనుసరించడం. అంటే ఇది ఆల్టర్నేటివ్ కాదు, ఇది మౌలికమైన ప్రధాన వైద్య విధానమే ప్రకృతి విధానం. దీన్ని మనం ఎంత గట్టిగా మాట్లాడినా నిజం అవ్వదు. నేను ఇంకెంతసేపు చెప్పినా నిజం అవ్వదు. నిజం అవ్వాలంటే ఏం జరగాలి? సత్యమైన ఒక వాక్యం మనకి తెలుసుండొచ్చు, నీతే కావచ్చు, కానీ అది నిజం అవ్వాలంటే ఏం జరగాలంటే ప్రాక్టీస్లో పెట్టాలి. నువ్వు ఎంత మంచి మాట చెప్పినా ఆచరణలోకి రాకపోతే, ఇప్పుడు నేను 10 నిమిషాలు అన్నాను, మరి అయిపోయిందో ఏమో నేను పెట్టుకున్న టైంలో నేను గంట మాట్లాడతాను ఇదే అంశం అనుకోండి, ప్రయోజనం లేదండి. ఈవినింగ్ దాకా మాట్లాడతాను, ఉపయోగం ఏంటి? మీరు క్లాసులో అయినా 21 రోజులు రోజు మాట్లాడుతూనే ఉన్నాం కదా సైన్స్. ప్రయోజనం ఏంటి? మీరు పాటించినప్పుడు మాత్రమే కలిసి వచ్చింది. అలాగే ఇది ప్రూవ్ అవ్వాలంటే ఏం జరగాలంటే హైదరాబాద్ మూలలకి సిద్ధార్థ యోగ విద్యాలయం వెళ్ళి తీరాలి. చాలా మంది అంటారు అసలు ఈ డ్యూటీ మనదా, ఏం పెట్టింది అన్నాడు ఉన్నారు కదా, వాడు చేయరా? మన పిల్లలండి వాళ్ళు మన పిల్లలు. ఏం వేసుకుంటున్నాడు? ఎవరు? మీ అమ్మాయి, మీ అబ్బాయి, ఇంకొకటి అమ్మాయి, ఇంకొకటి అబ్బాయి కదా. వాళ్ళకి 25 26 కంటే ఎక్కువ ఉన్నాయా? వాళ్ళకి ఏం జీవితాంతం ఉంది? వాళ్ళు నేర్చుకున్నది ఎలా చెప్పాలో, ఏం చెప్పాలో వాళ్ళకి ఎక్కడ తెలుస్తుంది. కాబట్టి ఈ బాధ్యతలు భుజానికి ఎత్తుకోవాల్సింది ఎవరు? మనమే. వాళ్ళ తల్లిదండ్రులుగా, వాళ్ళ తాతలుగా, అమ్మమ్మలుగా, నానమ్మలుగా మనమే భుజానికి ఎత్తుకోవాలి. ప్రజా చైతన్యాన్ని తీసుకురాగలిగితే అవునండి, దాంట్లో వచ్చినటువంటి సాంకేతిక రీతిలో అందుబాటులోకి తేగలగడానికి వాళ్ళ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్నటువంటి హెల్త్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ ఏదైతే ఉందో దానిలో మనకి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి స్థితి వాళ్ళని. ఆల్టర్నేటివ్ అని వాళ్ళన్న వైద్యులు ఇవాళ అనేక యూనివర్సిటీలుగా విలసిల్లుతూ ఉంది, కొత్త యూనివర్సిటీలు పునాదులు పెడతా ఉన్నాయి. అనేక కాలేజీల్లో మన పిల్లలు క్వాలిఫైడ్ పర్సన్స్ గా ముందుకు వస్తూ ఉన్నారు. నేను ఇందాక మరొకసారి రిపీట్ చేస్తాను. ఏమంటే ఒక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఉంది, అక్కడే 2 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. మొత్తం 3 కాలేజీలు మనకే ఉన్నాయి. 3 కాలేజీల నుంచి మన పిల్లలు ఎంత బయటకు వస్తున్నారు? మీరు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్పాలి. దానిలో 90% స్టూడెంట్స్ అంతా అమ్మాయిలు, అమ్మలు ఉందండి. ఎంత సౌమ్యంగా, ఎంత సున్నితంగా కాదు నాన్న ఇలా చేయని చెప్పగలిగేటువంటి పర్సన్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళంతా బయటకు చేస్తున్నారు. రాబోయే 10-15 సంవత్సరాల్లో వాళ్ళు మనకి అంటే అందరూ అందుబాటులో రాగలిగేటువంటి వాతావరణం ఒకటి ఏర్పడతా ఉంది. ఇంకా అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఈ దశలో మనం చేయాల్సింది ఒకటే, ఏమిటంటే వాళ్ళకి ఏ చైతన్యం అయితే ప్రజలకు లేదో అది అందించగలిగితే మాత్రమే వాళ్ళ నాలెడ్జ్ని ప్రజలు వాడుకుంటారు. అలా కాకపోతే ఏమైపోతారంటే, ఒక సీనియర్ ఎంఎస్ నాతో మాట్లాడుతున్నారు. ఏమనంటే, ఏంటి సార్ ప్రకృతి వైద్యానికి 5.5 ఏళ్ళ అని నవ్వారు. నేనే నవ్వడం అవునండి. ఎందుకు సార్ వాళ్ళకి అది చేసి వచ్చి కూడా వాళ్ళు పెట్టిన మసాజ్ సెంటర్ కదా అన్నారు. చాలా కష్టం అనిపించింది. చాలా ఉదాహరణకు కావచ్చు, ఆయన మంచివారు. ఆయన దగ్గర 3-4 వేల ఆపరేషన్లు చేసినటువంటి మంచి ఎంఎస్ వ్యక్తిగా చాలా మంచాడు. కాబట్టి నేనేం అనలేను, కానీ మనసులో నాకు ఎంత కష్టంగా ఉందో మీరందరూ దాన్ని రిసీవ్ చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఏమనంటే ఈఎంఐఎస్ కేసెస్ పెట్టుకునేది ఏంటంటే మసాజ్ సెంటర్, ఆయిల్ వేయడం, రుద్దడం, స్టీమ్ బాత్లో పెట్టి బయటికి తీయడం. ఇదా ప్రకృతి వైద్యం అంటే? ప్రకృతి వైద్యం అంటే అమ్మా అమ్మా అమ్మా. దానిలో ఒక పాత్ర మట్టాకి ఉండొచ్చు, డబ్బాలు ఉండొచ్చు, మసాలా ఉండొచ్చు, స్టీమ్ ఉండొచ్చు, ఇంకేదైనా ఇతర విషయాలన్నీ కూడా మన కలర్తో పేరుతో, ఇంకా ఆక్యుపెన్సర్ పేరుతో, ఆక్యుపెన్సర్ పేరుతో, లేకపోతే ఇంకేదో రకరకాలుగా మనం నేర్చుకునే ఏమైనా యాడింగ్ సపోర్ట్ అంశాలు చాలా ఉండొచ్చు. దాంట్లో కీలకమైన 2 అంశాలు. ఒకటి శ్రమ, 2 ఆహారం. మంచి ఆహారం లేకపోతే మంచి ఆరోగ్యం సాధ్యం కాదు. కాబట్టి మంచి ఆహారం కోసం జరిగేది కూడా ఇవాళ ఉద్యమంగానే జరగాల్సిన అవసరం ఉన్న స్థితి ఒకటి ఏర్పడింది. మంచి వైద్యం కోసం ఇళ్ళు వైద్యశాలగా నిర్మాణం కావడానికి కూడా ఒక ఉద్యమం
దీనికి ఇవాళ 27 సంవత్సరాల వయసు బాలుడు కాదు, కుర్రడే, యువకుడే. 27 సంవత్సరాల యువకుడుగా సిద్ధార్థ యోగ విద్యాలయం ప్రజల ముందు నిలబడి ఆ బాధ్యతని తనకి ఎంత శాతం అవుతుందో నలుసంతా అంతా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం మన భుజస్కంధాలు ఉందని గుర్తుపెట్టుకొని మనం ఆరోగ్య కార్యకర్తలుగా మారి తీరాలి. హైదరాబాద్ పట్టణంలోని నలుమూలలకి ప్రకృతి వైద్య ప్రాముఖ్యతను తీసుకెళ్ళాలి. దీనిలో నేను ఒక ప్రశ్న నేను చూస్తాను, ఏమిటది అంటే ఏ జబ్బు గురించి ప్రకృతి వైద్యం మాట్లాడినా తగ్గించుకున్నామని వాడు ప్రెస్మనీస్ ఇచ్చినా వాళ్ళు ఏదైనా ₹1 ఖర్చు పెట్టున్నారా? దేనికోసం పెట్టున్నారు? ఆహారం కోసమే ఉంటుంది. అంటే ఆహారం ముందుగా చూడండి. కాబట్టి ఈ మాట మాట్లాడడానికి ఎక్కడ మనం విడియపడాల్సిన అవసరం లేకుండా నిర్వహించుకుంటూ ముందుకెళ్ళిపోవచ్చు. అందువల్ల నేను మాట్లాడే అంశాన్ని